హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజైతే మనం బెక్కవోలు గ్రామం అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ బెక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మనం ముందు శ్రీ సిద్ధివినాయక ఆలయంకి అయితే వెళ్ళి చూపించడం అయితే జరిగింది మీకు. ఇది ఈ బెక్కవోలులో ఉన్న రెండో ఆలయం అనమాట అండి. ఈ ఆలయం పచ్చటి పొలాల మధ్య అందమైన వాతావరణం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఈ ఆంధ్రప్రదేశ్లో బిరుదాపుకు రంగ క్షేత్రంలో శివపార్వతులే కాకుండా అండి వినాయకుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ ఆలయంలో తూర్పుగోదావరి జిల్లాలో బెక్కవోలు గ్రామంలో అందని పొలాల మధ్య ఈ నడుమ ఈ ఆలయాలు అయితే మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇక్కడికి వచ్చి భక్తులకి కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం అనమాట అండి. ఈ ఆలయాన్ని మొత్తం ఈ భారతదేశంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు రెండు ఉన్నాయన్నమాట అండి. ఒకటి వచ్చి మనకి ఫలనీలో ఉందన్నమాట అండి. రెండు బిరుదాంగపురంగా రంగాలో ఉందన్నమాట అండి. ఈ రెండు వచ్చి ఆ బిరుదాంగపు రంగంలోనే ఇక్కడ మనకి బెక్కవోలు గ్రామంలో మనకు వెళ్ళే ఆలయం అనమాట అండి. ఈ ఆలయంలోనూ రెండోది ఉందన్నమాట. భారతదేశంలో మరి ఇంకెక్కడా లేవు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అనమాట అండి. స్థల పురాణం ప్రకారం చెప్పాలంటే అండి, కానేటి కోటలో ఉన్న బిరుదాంకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అనమాట అండి. ఈ మహారాజు పాలనలో బిరుదాంగపురం బెక్కవోలులో 118 దేవాలయాలను నిర్మించాడనమాట అండి. 118 చెరువులు త్రవ్వించాడంటండి. ప్రస్తుతం రాజు ఏలిన ఈ కోట శిథిలమైపోయిందనమాట అండి. 5 ఆ కోటలో మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రస్తుతం భక్తులతో పూజలు అందుకుంటుందండి. ఇగో ఇది చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట అండి. శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రెండు ఇందులోనే ఉంటాయన్నమాట అండి. ఇది ఎంట్రన్స్. ఇది లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. శ్రీ గోలింగేశ్వర స్వామి వెలసిన ఈ క్షేత్రం మొదటి భూమిలో కప్పబడి ఉందంటండి. ఆ గ్రామంలో ఓ రైతు యొక్క ఆవు రోజు తన పాలని ఈ లింగాకరంలో ఉన్న ప్రదేశంలో కాచి వెళ్ళిపోయిందంటండి. ఆవు పాలు ఇవ్వటం లేదని చెప్పేసి రైతుకు అనుమానం వచ్చి ఒకరోజు ఆవు వెళ్ళే ప్రాంతాన్ని చూశాడట. అప్పుడు ఆవు ఒక ప్రదేశంలో తన పాలు కాచి మేత మేస్తూ పక్కకు వెళ్ళిందంట. ఆ విషయం గమనించిన పాలుకాపు రైతుకు చెప్పాడంటండి. అంతే ఆవుల కాపురి తన యజమానికి అసలు జరిగింది చెప్పడంతో గ్రామస్తులందరూ ఈ విషయం తెలిసింది. దీంతో గ్రామస్తులు పాలుగార్చిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాలు కట్టిన చిన్న మడుగుని చూశారన్నాడు. దీంతో అక్కడ దేవుడు ఉండి ఉండొచ్చని భావించి ఆ గ్రామస్తులు అక్కడ తవ్వడం మొదలుపెట్టారంటండి. అక్కడ త్రవ్వకాల్లో పానమంటంలో సహా లింగం బయటపడిందంట. ఈ విషయం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న బిరుదాంక మహారాజుకు తెలిసింది. దీంతో గుడి కట్టించడానికి ముందుకు వచ్చాడంటండి. అక్కడ పునాదులు తవ్వుతుంటే మరొక పుట్ట పుట్టిందంటండి. అలా ఎన్నిసార్లు తవ్విన పుట్టలు పుట్టుకొస్తానే ఉన్నాయన్నమాట. చివరకు ఆ పుట్టల నుంచి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడిందంటండి. అక్కడ ఉన్న లింగాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారన్నమాట. లింగేశ్వర స్వామి ఆలయం చక్కటి శిల్పాలతో కట్టించబడింది అనమాట అండి. ఈ ఆలయంలో శివపార్వతులు శిల్పం కూర్చొని ఉన్న వినాయకుడి ప్రతిమ 2 శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతీకలు అన్నమాట. ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవం సుమారు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారంటండి. అందువల్ల ఈ ఆలయానికి చాలామంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడైతే చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ 5 రోజులు అనమాట అండి. మీకు చూసారా ఇదంతా ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఇవి చూసారా నందీశ్వరుడు. ఇక్కడ లోపలికి ఇది వెళ్ళే ఇది ఒక ఉపాలయం అనమాట అండి. ఇదిగోండి నంది ఎదురుగా ఉన్నది. లోపల ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెళ్తున్నాం మనం లోపలికి. చూసారా ఇది వెళ్ళే దారి అనమాట. చూసారా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎప్పుడో పురాతనమైన ఆలయం వల్ల అప్పటికి ఇప్పటికి చాలా శిల్పకళతో ఉట్టిపడుతుంది అనమాట అండి. అదిగోండి చూసారా శివలింగాకారంలో మనకు దర్శనమిస్తున్నాడు చూడండి.
చూసారా ఈ ఆలయం మొత్తం ఇది వెనక పక్కల అనమాట అండి. ఇది చూడండి, ఇదిగోండి. మీకు చూపించే విధానంలో కానీ నేను చెప్పే విధానంలో కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను మన్నిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మరెన్నో మంచి అద్భుతమైన ప్రదేశాలు మీకు చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట మొత్తం. చూసారా, ప్రతి అక్కడ గుడికి సంబంధించిన గోడల పైన అద్భుతమైన శిల్పకళ అయితే ఉట్టిపడుతుందని చెప్పవచ్చు అనమాట అండి. అంత అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఈ ఆలయం. ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి ఈ టెంపుల్కి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పేసి అపారమైన నమ్మకం అనమాట అండి. ఇక్కడ మనకి భక్తులు కూడా చెప్తున్నారు, చాలామందికి పిల్లలు కూడా పుట్టారని చెప్పేసి చెప్తున్నారు. శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయానికి వస్తే పిల్లలు పుడతారని చెప్పేసి చాలామందికి నమ్మకం అనమాట అండి. చూసారా ఫ్రెండ్స్, ఇవ్వండి ఇది వెనుక భాగం అనమాట. ఈ ఆలయాన్ని ఎవరో ఇప్పటి వరకు దర్శించకపోతే కనుక ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. బిక్కవోలు గ్రామంలో శ్రీ వినాయకుడు అక్కడ టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత రైట్ సైడ్ నుంచి లోపలికి రావాలన్నమాట ఈ టెంపుల్కి. ఇదిగో ఈ చెట్టు చూసారా, చాలా శివుడికి అతి ప్రీతికరమైన చెట్టు అనమాట అండి. ఇది ఎక్కువ శివాలయంలో మనకి దర్శనం ఇస్తుంది అనమాట అండి ఈ చెట్టు మనకి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇది మన దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనమాట ఈ చెట్టు. మనకి చెప్పాలంటే అండి, మెయిన్ టెంపుల్ వచ్చి సెంటర్లో ఉంటే రైట్ సైడును లెఫ్ట్ సైడును చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అనమాట. మళ్ళీ రైట్ సైడ్ కూడా నందీశ్వరుడు శివలింగాకారంలో కూడా ఉంటుంది అనమాట అండి. లెఫ్ట్ సైడ్ కూడా శివలింగాకారంలో కూడా ఉంటుంది. సేమ్ రెండు ఒక టైపులోనే ఉంటాయి అనమాట అండి. ఈ చుట్టూ నడుము గోడ వారలంట చెట్లు, ఇలాగ అరటి చెట్లని లేకపోతే వేరే వేరే చెట్లని చాలా చెట్లు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయన్నమాట అండి. ఇదిగో చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆలయం అనమాట అండి. ఇదిగోండి ఎదర కూడా ఇక్కడ ఇందాక చూసా సేమ్ అలాగే ఇక్కడ కూడా నంది ఉందన్నమాట అండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, లోపల కూడా చూపిస్తాను ఈ ఆలయంలో మీకు. ఇక్కడ కూడా మనకి శివలింగాకారంలో ఆ దేవుడు మనకి దర్శనం అయితే జరుగుతుంది. చూడండి భూలింగేశ్వరుడు అదిగో అనమాట అండి. చూసారా, వెనకాల అమ్మవారు కూడా ఫోటో కూడా ఉందో చూసారా. ఇదిగోండి ఇక్కడ మనకి లింగాకారంలో భూలింగేశ్వరుడు ఇక్కడ కూడా మనకి దర్శనం ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఇదిగో అనమాట అండి. ఇది బయటకు వచ్చేసిన తర్వాత చూడండి చుట్టూ వ్యూ అయితే ఎలా ఉంటుందని చెప్పవచ్చు మీకు. ఇదిగోండి చూడండి, చాలా అద్భుతంగా కట్టించారని చెప్పొచ్చు అప్పట్లో ఈ ఆలయాన్ని. ఇప్పటికీ కూడా మనం ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నమాట అండి, అంత బాగుందని చెప్పొచ్చు ఈ టెంపుల్. ఇప్పటికి కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ టెంపుల్ హిస్టరీ గట్ట అనేది తెలుసుకొని వెళ్తున్నారన్నమాట. టెంపుల్కి దర్శనం చేసుకొని ఇక్కడికి ఎక్కువగా ప్రతి మంగళవారం భక్తులు అయితే చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఆలయ కమిటీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట అండి. ఇది చూసారా, ఇక్కడ చూసారు కొబ్బరికాయలు కొట్టిస్తాను. ఇది ఆ పక్కన చూసారా కాళ్ళు కడుక్కుంటే అక్కడ మొత్తం కుళాయిలు కట్ట ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి ఇక్కడ చూసారా తులసి మొక్క, ఇక్కడ తులసి కోట. ఇదిగోండి చూసారా, ఇక్కడ శివలింగాకారంలో ఉన్నది, ఎదురుకుంటా నంది ఒకటి ఉన్నది అనమాట. ఇది గోపురం చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇదిగోండి ఎదర మండపం అనమాట అండి ఇదంతా. ఆ మండపం లోపల ఇదిగో ఈ లోపల ఆలయం ఉందన్నమాట, శ్రీ భూలింగేశ్వర స్వామి ఆలయం. ఇదిగోండి అదే కనిపిస్తుంది చూసారా, దాంట్లోనే మనకి ఇదిగోండి భూలింగేశ్వర ఆలయం అనమాట. ఆ లింగమే మనకి భూమిలోంచి వెలిసింది అనమాట. ఇదిగోండి అమ్మవారు టెంపుల్. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ మనకి దర్శనం ఇచ్చాడు అనమాట అండి.
అంటే మనకి మొబైల్ లోపలికి పట్టుకెళ్ళడం లేదు, షూట్ చేస్తుంటే ఎక్కువగా తీయొద్దని చెప్పేసి అంటున్నారు. అదిగోండి చూపించండి, చూసారా? అదే సరిగ్గా చూపించకపోయినందుకు నన్ను క్షమించండి. వీళ్ళంత మట్టిగా అయితే నేను ట్రై చేసి ఇక్కడ నాకు తెలిసినంతగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈ టెంపుల్ హిస్టరీ గురించి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ అలా కూర్చుంటే కొంచెం మనశ్శాంతిగా అలా కూర్చున్నాను. చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పొచ్చు అనమాట టెంపుల్లో. ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అండి, నైట్లో వచ్చి మనకి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అక్కడ పాలు పెడితే మార్నింగ్ అలా పాలు ఉండమంటారు అనమాట అండి. అంటే పక్కన పుట్టింది పాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో వచ్చి ఆ పాలు తాగుతారని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట అండి. ఇది ఈ లోపల చూసారా గుడి ఆవరణలో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పొచ్చు అనమాట అండి. ఇక్కడ చూసారా గుడి ఆవరణలో చూసారా, ఇక్కడ ఈ తాంబేలు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇవి ఎక్కువగా మనకి చూసారా ఇంతకుముందు మనకి రాజమండ్రిలో ఆలయంలో మీకు చూసారా, సేమ్ అదే తాంబేలు అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి ఎదురుకుంటా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. కార్లు పెట్టుకుంటే పార్కింగ్ ప్లేస్, మొత్తం బైకులు కార్లు మొత్తాన్ని పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి చూసారా టెంపుల్ వ్యూ ఎంత బాగుందో చూడండి. పైన చాలా పావురాలు కానీ పక్షులు కానీ చాలా ఆ గోపురం పైన అయితే నివసిస్తున్నాయని చెప్పొచ్చు. ఇదిగోండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా చూసారా, ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మనం బయట నుంచి చూస్తే రైట్ సైడ్ ఉన్నట్టు మనకి. ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అనమాట అండి భక్తులకి. ఇదిగోండి చూసారా, ఇదంతా అన్నదానం జరిగే మొత్తం ఏరియా అనమాట అండి. ఇదిగోండి ఇదంతా ప్రతి మంగళవారం ఇక్కడైతే అన్నదానం జరుగుతుందని చెప్పొచ్చు. మా VC6 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను.